అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే మనం ఉదాహరణకి 1,00,000 కోట్లు అంటాం కానీ వాళ్ళకి అది 10 లక్షల కోట్లు అయి ఉంటుంది అతను కొల్లగొట్టేసిన సొమ్ము. అతను దాదాపు 11 సంవత్సరాలు 11 నెలలు అవుతుంది. అతను ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. 1,000 కోట్ల ఆస్తి జప్తైనా అతని అవసరానికి అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంది ఈడీ. తర్వాత అతను ఈ ప్రజల్ని ఎలా మోసం చేయాలో మాయ చేయాలో చేశాడు. అసత్య ప్రచారంలో, అభూత కల్పనలో, వ్యవస్థల తాలూకు అవస్థల్ని ఎలా నిర్వీర్యం చేయొచ్చో, ఈ వ్యవస్థలు ఎలాగ అయిపోయినాయి అనేటువంటిది దిగ్భ్రాంతి గురై చూస్తూ ఉన్నాం మనం. ఈ 10 ఏళ్లలో అతను ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. తర్వాత రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశాడు ప్రతిరోజు మనకు ఈ ప్యానెల్లో అందరూ మాట్లాడుకున్నాం. ఇక్కడ భారతదేశ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయండి. దాన్ని అమలు చేసే వాళ్ళతోనే సమస్య. భారతదేశంలో ఇప్పుడు చట్టాలు ఏం తేలిగ్గా లేవు, చాలా కఠినం. లాయర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి, మన విద్యాసాగర్ గారు ఆయన తెలుసు పూర్తిగా. మన చట్టాలు చాలా కఠినం, కానీ అమలు చేసే వాళ్ళు చాలా లూజ్గా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కొన్ని వ్యవస్థలను అయితే మనం ఏమంటాం లేదు. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా నోరు మూసుకుని కూర్చోవాలి. ఏదైనా మాట్లాడితే తిరిగి మనం లోపలేస్తారు. ఇదేం అన్యాయం అని అడగడం లేదు మనకి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇప్పుడు బీజేపీ కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, వాళ్ళు రికార్డెడ్గా, అంటే ఇదిగో నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఈ స్కామ్ చేశారు అనేటువంటిది ఒక్క ఆరోపణ లేదు. వాళ్ళు 2 టర్మ్లు అయింది, 3వ టర్మ్ ఇది. అది మాత్రం వాస్తవం. కానీ ఏదో జరుగుతుంది, ఎవరికో అసంతృప్తి ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు చూద్దాం. దేశం వరకు మోడీ గారు డెఫినెట్ గా ఆయన ఉండాల్సినప్పుడు, ఈ దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏమొచ్చిందంటే, నేను గమనించింది ఏంటంటే, ఒకవేళ విమర్శలున్నా, వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ వ్యక్తుల్ని వీళ్ళే ఉండాలరా అనేటువంటి భావన అయితే వాళ్ళు తీసుకురాగలిగారు. అంటే దాన్ని మతమా లేకపోతే ఇంకోటా అని చెప్పేసి కాదు, కానీ పోలరైజేషన్ చేయగలిగారు. వాళ్ళకి తిరుగులేదండి. వాళ్ళు ఓటమే ఉండదు వాళ్ళకి. నేను గమనించింది అది. సరే, ఎన్నికలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు, అమిత్ షాల మధ్య అవినాభావ అజ్ఞాత రహస్య స్నేహం కొనసాగుతుంది. అతనికి వాళ్లే అండాదండ అనేటువంటి ఒక అపోహ గాని, అనుమానం గాని నిజమేమో కూడా. ఇవన్నీ ఉన్నాయి అందరిలో. ఆ అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే అద్దాల మేడలో ఉన్నారో వాళ్ళే చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగ అని మళ్ళీ చెప్తున్నాను. డెఫినెట్ గా అతను దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది నేరస్తులు వెళ్ళి రాజకీయ నాయకులు, అధికారుల దగ్గర ఫోటోలు తీసుకుని తర్వాత బయటపడిన తర్వాత లబోదీపం అన్నట్టు చూడండి. అలాగా అతనిదేం పోద్ది, అతనిదేం పోదాం. మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఏం చెప్పకపోయినా సరే, మీకు మనీ సినిమాలో మాణిక్యం లాగా నాకు నాగార్జున తెలుసు, లేకపోతే వాళ్ళు తెలుసు, నేను వాళ్ళతో మాట్లాడొచ్చానంట. కాబట్టి ఇక్కడ ఈ అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఉంది. అంత అస్పృశ్యత పాటించాలి నేరస్తులు, ఈ అవినీతి పరుల పట్ల. వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం, అవినీతిని అణిచివేస్తాం, వాళ్ళని దరిదాపులో రానివ్వం అని మీరు మడిగట్టు కూర్చోవటమే కాదు, ఇటువంటి అవినీతి పరుల్ని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. వాళ్ళు మీకు ఎదురు పడితే కళ్ళు మూసుకోవాలి. ఎందుకు వాళ్ళతో వేదికలు పంచుకుంటున్నారు? గతంలో మీరు వాళ్ళని పొత్తులో లేరు కదా. గత 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు వాళ్ళతో వేదికలు పంచుకున్నారు? ప్రోటోకాల్ తీసుకు పక్కన పెట్టాలండి ఇలాంటి విషయాల్లో. అప్పుడు కఠినంగా ఉన్నట్టు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోను రాష్ట్రంలోను డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఇతను కనీసం ఒక్కరోజు కూడా విచారణకు హాజరవ్వకపోవటాన్ని ఈ వ్యవస్థలు ఏం సమాధానం చెప్తాయి? ఇప్పుడు మీరు 30 రోజులు జైల్లో ఉంటే మీ పదవులు పోతాయి, ఇవన్నీ ట్రాష్ అండి. మీరు ఉన్న చట్టాలను అమలు చేయండి చాలు. అయితే వాళ్ళు భారత రాజ్యాంగం, భారత సభ, పార్లమెంటు నిర్ణయాలు మనం ఎవరో వ్యతిరేకించలేవు. మెజారిటీ సభ్యులు దాన్ని ఆమోదిస్తారు. ఇక్కడ ఇంకో ప్రశ్న, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మద్దతు అడిగారు అని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా అడిగి ఉండాల్సింది కాదు. అయితే ఆ ప్రతినిధులు చాలా కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ చెప్పారు. వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు. ఎందుకంటే పొలిటికల్ డిప్లొమసీ అందరికీ అప్లై చేసినట్టు దొంగోడికి మంచోడికి కూడా అప్లై చేశారు వాళ్ళు. నాలాంటి సామాన్యుడు ఏమనుకుంటాడంటే, ఇతను
ఇలాంటి మనిషిని మద్దతు ఎందుకు కోరారు, రేపొద్దున ఇతని కేసులు ముందుకెళ్తాయా వెళ్ళవా? ఇప్పటికే సంవత్సరం 2 మాసాలు 3 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వం మారిన తర్వాత. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే జగన్మోహన్ ఇప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ మీద కానీ ఏ రాజకీయ నాయకుడి మీద కానీ చూపించినంత ఆ, ప- ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎక్కడ జరగలేదు ఇంత దారుణంగా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ రాజకీయ పార్టీల కార్యకర్తలే కాదండి, సాధారణ ప్రజలు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అతను అవినీతి ఒకటే చేయలేదండి, అవినీతి చేసాడు, అరాచకం చేసాడు, అమానవీయ కోణంలో కూడా అతను ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు రోడ్డు మీద చూడమనుకున్నారు, అతను జైల్లోనే ఉంటాడు అనుకున్నారు. ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం చట్టబద్ధంగా వెళ్తానన్నది, చట్టబద్ధంగా వెళ్ళటానికి ఎలా వెళ్ళగలరండి? వాళ్ళ సిస్టంలో ఇవాళ చాలా మంది ఒక వ్యవస్థలో మనం ఏమి అనటానికి లేని వ్యవస్థలో ఎలా చెదలబట్టి చెదపురుగులు చేరిపోయి బులుగైపోయి ఉన్నది అక్కడ. అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఎటువంటి వాళ్ళు దూరేసి ఉన్నాయి, పాములు మెట్లగాడ కట్ల పాములాగా ఉండి మాటు వేసి కాటు వేస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శ్రమలో లేకపోతే కృషిలో తక్కువ ఉందా? ఆయన నిరంతరం కష్టపడుతున్నారు. అంటే మీరన్న కాటులో, మీరు అన్నదానికే జస్ట్ చెప్తున్నా రైటర్ అయ్యాను, మీరన్న కాటులో ఆ కాటు టీడీపీకి ఏమో తగిలినప్పుడు అందులో విషం వెళ్తుంది, అదే కాటు బీజేపీ వైపు ఒకవేళ కొట్టినా అది బుస మాత్రమే, ఒకవేళ తగిలిన అందులో విషం ఉండదు, అది బుస మాత్రమే. అలా కాదండి, బీజేపీని కనీసం ఇప్పుడు అతను నిన్నటిదాకా ఏమన్నాడు, ఈవీఎంలు గెలుపన్నాడు. అంటే మోడీ గారు ఈవీఎంల మీద అన్నట్టే కదా. మరి వాళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? సార్ ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, ఫర్ దట్ పాయింట్ ఆఫ్ మ్యాటర్ ఇప్పటి వరకు ఆయన 2 సందర్భాలు నాకు గుర్తున్నంత వరకు, ఒకటి అప్పుడు అది అవిశ్వాసం డ్రామా ఒకటి జరిగింది కదా, గుర్తుంది కదా మీకు. ఆ తర్వాత అదిగో నువ్వు ఆయన ట్రాప్లో పడ్డావు అన్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు కూడా పెట్టినప్పుడు ప్రధానమంత్రి సభలోనే. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఈవీఎంలు, ఈ 2 సందర్భాల్లో తప్ప ఆయన ఒక్కసారి కూడా వ్యతిరేకంగా మాట్లాడింది నాకు గుర్తులేదు. మాట్లాడరండి ఇప్పుడు, ఎందుకంటే మనకు ఓపెన్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే జగన్ ఇప్పుడు మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇతని జుట్టు కేంద్ర పెద్దల చేతిలో ఉంది అనుమానం నిస్సందేహం. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో క్రాష్ పిటిషన్ వేశారు. ఆ కేసు ఎప్పటి వరకు తేలకుండా తీర్పు రిజర్వ్ లో పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడానికి కారకులు ఎవరు? ఏంటి ఆ వెసులుబాటు? ముందు 30 రోజులు జైల్లో ఉంటే పదవులు పోవడం కాదండి, ఎక్కువ రోజులు స్క్వాష్ పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన వాళ్ళకి ఆ పదవులు ఓడాలి. అలాంటి చర్చ జరగాల. ఎగ్జాక్ట్లీ, చర్చ జరగాలి 100%. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇది ఏంటండి